ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చిత్తంగా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర తీసుకోనా తడికిడతా మా తమ్ముడికి ఫోన్ చేస్తే నా ఆఖరి చివరని వస్తుంది. మరి ఇలా వార్తలు తెస్తాడా లేదా? హలో హలో ఏంది వాము ఈ వానలు చేయబట్టి పట్టణంలో జనాలకి మస్తు తిప్పలైతాంది. ఓ అన్న జర మా తమ్ముడు ఏడున్నాడో మా ఓన్ దిక్కు కొంచెం కెమెరా పెట్టు. ఏంది మైకు కుయ్యమంటలేదు కయ్యమంటలేదు ఓరు వారి ఏడున్నావు? హలో హలో అక్క ఈ వానల మైకులకి ఇట్లా నిలువేనా ఏంది? హలో 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 అక్క, ఓ బిత్రక్క, హలో వినబడుతుంది అక్క? అరే తమ్మి ఏడున్నావు, ఏం చేస్తున్నావు? హలో 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 ఇగో సూర్యసిస్ ఇక్కడ మొత్తం పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక క్లౌడ్స్ ఆర్ మేఘాల్స్ అండ్ సమ్ వర్షం స్టాండింగ్ అండ్ దట్ గుంపు మేఘాలు కమింగ్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ దట్ వర్షం ఐ చిక్కుడు ఆ వర్షం చిక్కుడు ఐ మీన్ దట్ ఆఫీస్ కి ఐ లేట్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. బట్ నాకు ఉబ్బలేదు కాబట్టి ఐ కేమ్ తొందరగా. ఇక చూసుకున్నట్లయితే ఇక ఇట్లున్నది అక్క పరిస్థితి. అవునా తమ్మి, మరి పట్నంలో ఎంత వాన పడింది, ఏంది కథ? ఇక సి బిత్రిసిస్ ఇన్ పంజాగుట్ట దెర్ ఈస్ నో మనుషులు, టోటల్ ఫుల్ వాటర్ డ్యామేజ్. ఇక కావాలంటే నువ్వు సి మొత్తం 7 కాడికి రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా మొత్తం జలమయమైంది. ఇక చూడు ఇక పంజాగుట్ట ఎంత నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఓ తమ్మి అట్లా కాదు, చెప్పే వార్త కొంచెం వివరంగా చెప్పరా తమ్మి. ఇక బిత్రాక ఇక భాగ్యనగరం మొత్తం చల్లబడ్డదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం పడ్డది కదా. ఇక ఈ వర్షానికి భాగ్యనగరంలో ఉన్న జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ చల్లదనానికి వేడి వేడి బజ్జీలు అయితే తింటారు అందరూ. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే ఇక బజ్జీల కొట్టు ఓనర్లకు అయితే మస్తు లాభాలు వచ్చినాయి అనుకోరాదు. ఇక నేను కూడా అక్క ఇక ఈ వర్షాకాలం వెళ్ళేదాకా బజ్జీల బండే పెట్టుకుంటా. ఏహే ఇదేం రిపోర్టింగ్ రా, గట్లా చెప్తాడు ఎవడన్నా? నీకేమైతుంది అక్క? మంచిగా మేకప్ పోకుండా మంచిగా పైకప్పు కింద కూర్చొని ఇక ఏసీఆర్ అలా మంచిగా వార్తలు చదువుతావు. ఇక మేమేమో ఇట్లా ఎండనక వాననక దుమ్మనక వీలనక ఇక రిపోర్టింగ్ చేసుకోవాలి. అయినా మా కష్టాలు ఏమన్నా నీకు ఎరుకుతానే ఏంది? అది కాదురా, ముందుగా జనాలు ఏమనుకుంటున్నారు అది చెప్పు ముందుగాల నాకు. ఇక అక్క నువ్వు గింతగానో అడుగుతానా కాబట్టి ఇక జనాలు ఏమనుకుంటారో చెప్తానా. ఇక ఏం లేదు, చిట్టమ్మని అయితే మంచిగా కాలు మీద కాలేసుకొని బర్రె లెక్కగా స్టూడియోలో కూర్చొని వార్తలు చెప్తాంది. అయ్యో పాపం హీరోయిన్ అయితే ఇక పట్టణంలో గిర్ర తిప్పబట్టే ఎండనకుంటా వాననుకుంటా ఆయన ఎటు పడితే అటే తిప్పుతాంది. అయినా మంచిగా ఊళ్ళో ఉండేటోని పట్టాలకు తీసుకొచ్చి ఇంత తిప్పలు పెడతాంది చిట్టమ్మ అని జనాలందరూ అనుకుంటారు అక్క. అవన్నీ వాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే నువ్వు అంటున్నావా? సరే గాని తమ్మి చెప్పండి, ఇంకా ఈ వర్షాలు ఎన్ని దినాలు ఉన్నాయి అంటున్నారు, ఎన్ని దినాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వాతావరణం సార్లు? ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక మన తెలంగాణలో వరుసగా 3 దినాల పాటు భారీ వర్షాలు అయితే పడతాయి. ఇక అమ్మలక్కలు అందరూ వడియాలు అయితే మీద ఎండేసుకుంటారు కదా. ఇక వడియాలు అయితే మీద ఎండేసుకోవద్దు. వర్షం పడ్డాయి అనుకో ఉన్న వడియాలు మొత్తం ఊడమల్లప్ప. ఇక బట్టలు ఏమన్నా ఉన్నాయనుకో ఇక 3 రోజులు అయితే బట్టలు విండుకొని ఇంట్లోనే ఎండేసుకోరి. వర్షంతో మీద ఎండేసుకున్నారు అనుకో ఆయన గాడిపచ్చి అటే కొట్టుకపోతే మంచి కంపు వాసన కొడతాయి. కాబట్టి 3 రోజులైతే జాగ్రత్త పడాలి. అదుల్లా ముచ్చట, ఈ వానలు ఇంకా 2-3 దినాలు ఉన్నాయంట. బండ్ల మీద పోయేటోళ్ళు, చెట్ల కింద ఉండటోళ్ళు, నీళ్ళల్లో ఉండటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రి వానలు తగ్గేదాకా. ఇగో గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.